హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే ఆల్ అనే బటన్ వస్తుంది. దాని గురించి మీరు క్లిక్ చేసినట్టు అయితే కనుక మన వీడియో ఎప్పుడు చేసిన నోటిఫికేషన్ ద్వారా అయితే మీరైతే అందుకోవటం జరుగుతుంది. అదేవిధంగా మనము వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మనకి మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట. అదేంటో ఇప్పుడు తెలుసుకున్నాము. మన ఏపీ రాష్ట్రంలో పీఎం కిసాన్ డబ్బులు అయితే 18వ విడతగా మన ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పీఎం కిసాన్ డబ్బులు అయితే ఆల్రెడీ పడుతూ ఉన్నాయి అన్నమాట. ఇంతకుముందు గతంలో ఎవరికైతే పడకన్నా ఆగిపోయిందో ఆ డబ్బులు కొని ఈ డబ్బులతో పాటు ఒక్కొక్కరికి వచ్చేసి 4,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరైతే కనుక ఇంకా ఎవరైతే ఈకేవి చేయించుకోకుండా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీ ఆధారు, మీ ఫోన్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంటు అన్నీ ఈకేవి చేసుకున్నట్టయితే కనుక రెడీగా పెట్టుకుంటే డబ్బులు అయితే పెండింగ్ లేకుండా మీ ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే వెంటనే పడుతుందన్నమాట. ఈకేవి చేసుకున్నట్టయితే కనుక పెండింగ్ లేకుండా డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు అన్ని దరఖాస్తులు రెడీగా పెట్టుకున్నట్టు అవుతేనే గతంలో ఎవరికైతే ఆగిపోయిందో వాళ్ళకి ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఈ 18వ విడత డబ్బులు అయితే కన్నా అప్పుడు డబ్బులు ఇప్పుడు డబ్బులు 4,000 రూపాయలు అయితే ఒక్కొక్క రైతుకు వచ్చేసి 4,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే పడుతుంది. అదేవిధంగా మీరు ఇంకొకటి వచ్చేసి అన్నదాత సుఖీభవ అనే డబ్బులు అయితే గతంలో అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కనుక పీఎం కిసాన్ డబ్బులతో పాటు ఆ డబ్బులు కూడా పడుతుందన్నమాట. మీరు అన్ని దరఖాస్తులన్నీ రెడీగా పెట్టుకున్నట్టయితే కనుక మీకు వెంటనే డబ్బులు అయితే పడుతుంది. మీ అకౌంటు, మీ బ్యాంక్ అకౌంటు, మీ ఆధారు, మీ ఫోన్ నెంబర్ అయితే కనుక మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక డబ్బులు అయితే ఖచ్చితంగా పడుతుంది. దానికోసం అనేది ఒక లిస్ట్ అయితే వదిలాడు కాబట్టి ఆ లిస్ట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, మీ పేర్లు ఉన్నాయా లేవా అని కొని తెలుసుకోవచ్చు అనమాట. మీరు తెలుసుకొని మీ పేరు లేనట్టయితే కనుక మీరు వెంటనే అప్లై చేసుకోండి. మీ ఊరిలో ఎక్కడికి రైతు భరోసా కేంద్రం అనేది ఎక్కడున్నా కానీ మీ ఊరిలో వెంటనే పోయేసి మీరు మీ ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీ బంధుమిత్రులకు ఈ వీడియో అనేది షేర్ చేసి వాళ్ళకు ఇంకా లిస్ట్ అయితే వచ్చింటుంది. ఆ లిస్ట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకొని మీరు వెంటనే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఈ 3 దరఖాస్తులు ఎత్తుకొని వేసి మీరు అక్కడివి అప్లై చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకైతే డబ్బులు అయితే పడుతుంది. ఒక్కొక్కరికి వచ్చేసి 9,000 రూపాయలు అయితే ఒక్కొక్క రైతుకు వచ్చి 9,000 రూపాయలు అయితే డబ్బులు అయితే పడుతుందన్నమాట. రెడీగా పెట్టుకున్నట్టయితే కన్నా డబ్బులు అయితే పడుతుంది. ఎందుకు లేట్ అవుతుంది మాకు రైతు భరోసా డబ్బులు ఇంకా పడటం లేదా ఏమి మాకు అనుకుంటున్నారా మీరు? ఇంతకు ముందే 2 రోజులకు ముందే అందరికీ ఎవరికైతే జూలై నెలలో వరదలు వచ్చి పంటలు అయితే నష్టపరిహారం జరిగిందో వాళ్ళకందరికీ 36 కోట్లు అయితే విడుదల చేశారు. ఆల్మోస్ట్ ఆ డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు అయితే పడిపోయిందనమాట. ఎందుకంటే ఒకేసారి 2 పథకాల డబ్బులు అయితే ఒకేసారి విడుదల చేశాడు కాబట్టి మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందుకని ఈ రైతు భరోసా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే లేటుగా ఈ ఆగస్టు నెలలో చివరి వారంలో అయితే ఖచ్చితంగా మీ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే పడుతుంది. ఎంతెంత ఒక్కొక్కరికి వచ్చేసి రైతులకైతే ఎవరైతే జూలై నెలలో పంటలో నష్టపరిహారం అయితే జరిగిందో వాళ్ళకి ఒక్కో పంటకి ఒక్కో విధంగా అయితే ఈ డబ్బులు అయితే పడిందనమాట. మీరు ఏమేమి పంటలు వేసినారో ఆ పంటలకి ఒక్కో పంటకి వచ్చేసి ఒక విధంగా అంటే ఒక్కొక్క పంటకి 40,000, ఒక్కో పంటకు వచ్చేసి 10,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు ఒక పంటకు పడింది. అదేవిధంగా మీరు పంటల పరిహారంగా చూసుకుంటే కనుక ఆ విధంగా డబ్బులు అయితే మీ అకౌంట్లో అయితే పడింది. డబ్బులు అయితే ఇంకా ఎవరన్నా డబ్బులు అయితే పడలేదని ఇంకా అనుకుంటున్నారో డబ్బులు అయితే ఖచ్చితంగా పడింది. ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు షేర్ చేస్తేనే వాళ్ళకు తెలుస్తుంది డబ్బులు ఇంకా అకౌంట్లో
పడింటే కన్నా తెచ్చుకోకన్నా ఎవరైతే పడలేదనుకుంటున్నారో వాళ్ళు వెంటనే వాళ్ళ అకౌంట్ చెక్ చేసుకుంటే కన్నా ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే పడి ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి 36 కోట్లు అయితే విడుదల చేశాడు డబ్బులు అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక పంటల నష్టపరిహారానికి. అదేవిధంగా ఎవరైతే గవర్నమెంట్కి ధాన్యాలు అయితే అమ్మారో వాళ్ళకి ధాన్యం అమ్మిన వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడిపోయింది. 300 కోట్లు అయితే విడుదల చేశాడు. ఏ ఏ పంటలు అయితే మీరు ఏమేమి ధాన్యాలు అమ్మినారో ఆ ధాన్యాల ప్రకారంగా మీకు అయితే కన్నా డబ్బులు అయితే కన్నా ఒక్కొక్కరికి వచ్చేసి 10,000 రూపాయల నుంచి 45,000 వరకు వాళ్ళకైతే డబ్బులు అయితే పడింది. ఇంకా ఎవరు మాకు డబ్బులు పడలేదనుకుంటా అంటే వాళ్ళు ఖచ్చితంగా వెంటనే ఈ వీడియో అనేది మీరు చూస్తున్న వాళ్ళు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. డబ్బులు అయితే గవర్నమెంట్కి ధాన్యాలు అమ్మిన డబ్బులు పంటలు అయితే ఎవరికైతే నష్టం జరిగిందో ఆ డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్లో డబ్బులు అయితే పడిపోయినాయి. ఈ వీడియో షేర్ చేస్తే కన్నా వాళ్ళకి డబ్బులు అయితే ఇంకా పడలేదు అనుకుని ఎవరైతే అకౌంట్ చెక్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు వెంటనే వాళ్ళ బ్యాంకుకి వెళ్ళి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడింటుంది వెంటనే తెచ్చుకుంటారు అన్నమాట. వాళ్ళైతే ఈ డబ్బులు ధాన్యాలు అమ్మిన వాళ్ళకి జూలై నెలలో ఎవరికైతే పంటలు అయితే నష్టపరిహారం జరిగిందో వాళ్ళకి ఈ డబ్బులు అయితే పడింది. వెంటనే పోయి ఈ డబ్బులు అనేది తెచ్చుకుంటారు వాళ్ళు. అందుకని గతంలో అయితే రైతు భరోసా అనేది ఉండింది. ఇప్పుడైతే అన్నదాత సుఖీభవ అనే డబ్బులు అయితే అన్నదాత సుఖీభవ అని చెప్పారు. ఈ మన ఏపీ రాష్ట్రంలో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అని పెట్టినాడు కదా. అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా వెంటనే మీరు ఇవన్నీ దరఖాస్తులన్నీ రెడీగా పెట్టుకున్నట్టయితే కన్నా ఖచ్చితంగా ఆగస్టు నెలలో చివరి వారంలో అయితే కన్నా ఈ డబ్బులు అయితే పడుతుంది. వెంటనే ఈ డబ్బులు పడిన వెంటనే మీరు అకౌంట్ చెక్ చేసుకొని ఈ డబ్బులు అనేది తెచ్చుకోవాలా. ఈ డబ్బులు అయితే తెచ్చుకోవాల్సి వస్తుంది. మన ఏపీ రాష్ట్రంలో ఎంతమంది రైతులు అయితే ఉన్నారో ఆ రైతులకు అందరికీ ఒకేసారి అయితే ఈ డబ్బులు అయితే అప్డేట్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కొక్కరికి వచ్చేసి 9,000 రూపాయలు అయితే పడుతుంది. ఒక సంవత్సరానికి వచ్చి 20,000 రూపాయలు అయితే నేను రైతుల ఖాతాల్లోకి వేస్తానని చెప్పాడు కాబట్టి మేము సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇప్పుడైతే 9,000 రూపాయలు అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లోకి అయితే పడుతుంది. ఈ ఆగస్టు నెలలో చివరి వారంలో అయితే డబ్బులు అయితే అప్డేట్ అవుతుంది. వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకొని ఈ డబ్బులు అనేది తెచ్చుకోండి. అదేవిధంగా వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులు కొని గతంలో ఎవరికైతే ఆగిపోయిందో ఇప్పుడు మళ్ళీ 18వ విడత అయితే మన కేంద్రపరంగా రాష్ట్రపరంగా ఉండే వాళ్ళకి అందరికీ పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలవుతుంది. ప్రతి ఒక్కరికి రెండు సార్లుగా వేస్తాడు కాబట్టి 17వ విడత డబ్బులు 18వ విడత డబ్బులు అయితే ఖచ్చితంగా ఒకేసారి అయితే 4,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే పడుతుంది. ఈ పడిన వెంటనే ఈ డబ్బులు అనేది మీరు వెంటనే మీ అకౌంట్ చెక్ చేసుకొని మీ బ్యాంకుకి వెళ్ళి మీ ఊర్లో ఎక్కడున్న బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. అదేవిధంగా వచ్చేసి మన వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తేనే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది, మీకు అర్థమవుతుంది అనమాట. లాస్ట్ వరకు చూసి మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బ్లాక్ కలర్లోనే ఉంటుంది సింబల్, దాన్ని టచ్ చేశారంటే సబ్స్క్రైబర్ బటన్ అది సబ్స్క్రైబ్ అవుతుంది. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే కన్నా మన వీడియో నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే ఇప్పటికప్పుడు మీరు చూస్తారన్నమాట. మన వీడియో అనేది మన వీడియోలో గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల మాత్రానికి మేము తెలియజేస్తూ ఉంటాము. అందుకని ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు షేర్ చేశారంటే మన వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందనమాట. మన వీడియో చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేస్తేనే మీరు చేసే లైక్ చాలా విలువైందని నాకు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకా మరింత కొంతమందికి అయితే వెళ్తుంది, అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట మన వీడియోలో తెలియని. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి.